అమ్మ నా బుల్లబ్బాయ్, ఇంతకాలం వీడు కిక్కెక్కుతుండా నీ కళ్ళు చూసి కాదు నీ ఒళ్ళు చూసి. ఈత చెట్టు ఈకంత లేదు, లేకుండా సినిమా చూసినట్టు చూస్తారా? ఈసారి నాకు కొట్టు ముందుకు వచ్చావంటే ఏంది హంస గెటప్ మార్చావు? నాకు సెటప్ చేసుకున్నావనా? ఎలా కొట్టాలి పలిచి సోదరు? నేను చెప్పేది ఏదేనే సెటప్. ఆవిడ అన్నదే షటప్ అని. నువ్వేంట్రా దానికి సపోర్టా? ఓకే 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 శంకొద్దు. మన ఊరి పేపర్లో హెడ్లైన్స్ ఏంటంటే ఒక వారం రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. ఎటో వెళ్ళవలసిన రింగ్ రోడ్ ని ఆయన తొండంతో మన ఊరు వైపు తిప్పాడు కాబట్టి ఆయన పండుగను మనం ఘనంగా జరుపుకోవాలి. నో కాంప్రమైజ్. నా తరపున ఒక భారీ విగ్రహం. ఈ సెలవులు బాబురావు లైటింగ్ మైక్ సెట్టింగ్. నేను తెలుసుకుంటే వినాయకుడికి బంగారం దంతం చేయిస్తానా? చీప్ గా ఎవరైనా చేయిస్తారు. నేను సిరకలు పెట్టించి సిరకలు తెప్పించి డాన్స్ ప్రోగ్రామ్ పెడతా. డాన్స్ ఎట్టగొట్టండి పంచి పంచి కింద పెట్టుకో. మా కైలాసం తలుచుకుంటే దుబాయ్ నుంచి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ చేయిస్తాడు. అసలు ఈ పొట్టడికి దుబాయ్ ఎక్కడ ఉంది? చెప్పు ఈ తెలుసుకుందాం. నేనేంటో నా రేంజ్ ఏంటో రేపు వినాయక చవితి వస్తుంది. గీతాల కార్యక్రమం ముగింపుగా యువ సంగీత తరంగం జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వంలో రూపొందిన షాపింగ్ మాల్ విజయవాడకి బస్సు 9ంటికి గీతం. హలో, నేను అమృతనక్క. అమృత వచ్చేసావా? సారీ అమ్మా, సడన్ గా రాత్రి మా మావయ్య గారికి సీరియస్ అయింది. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వికారాబాద్ వచ్చాను. నిన్నే చెప్దాం అనుకున్నాను, నీ దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ అమ్మా. నేను హైదరాబాద్ రావడానికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటా. నువ్వు ఒక పని చెయ్యి, ఇంటర్వ్యూ అవగానే నాకు ఫోన్ చేస్తావా? అయ్యో అక్క, నాకు ఇప్పుడే ఏడుపు వచ్చేటట్టుంది. నేను ఎలా ఒంటరిగా వెళ్ళగలను? బస్సు ఇక్కడే ఉంది, నేను ఇలాగే ఊరికి వెళ్ళిపోతాను. ఊరికే భయపడకమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రైవేట్ బస్ స్టాండ్ లోనే కదా. అక్కడి నుంచి అలాగే బయటికి రా. లెఫ్ట్ సైడ్ లో ఓ పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుకుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ లోంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. బస్ స్టాండ్ నుంచి క్రాస్ రోడ్స్ కి 5, 6 కరెక్ట్ గా 7వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ సబ్వే వస్తుంది. ఆ సబ్వేలో దిగి ఆ సైడ్ వచ్చావంటే 37G బస్సు వస్తుంది లెఫ్ట్ సైడ్ లో. 37G ఎక్కి కాలేజ్ రోడ్ లో దిగు. క్రాస్ రోడ్స్ నుంచి 5వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ ఆటో పట్టుకో. వద్దులే, ఆటో కూడా వద్దు, అంత సేఫ్ కాదు. ఓ పంచి, ఓ షేర్ ఆటో పట్టుకో. డిపిఐ అడిగి అక్కడ దిగు. అక్కడి నుంచి 3, 4వ బిల్డింగ్, అద్దాల బిల్డింగ్, పెద్ద పెద్ద స్టెప్స్ తో కట్టారు. అక్కడే నీకు ఇంటర్వ్యూ. అక్క, నువ్వు అడ్రస్ 3 నిమిషాలు చెప్పావు, నా వల్ల కాదక్క. సరే, పక్కన ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వు. నేను ఊరికి బయలుదేరుతానక్క. ఇమ్మంటున్నాను కదా. 1 సెకండ్. అమ్మా, మా అక్కతో కొంచెం మాట్లాడతారా? ఏమ్మా? అడ్రస్. నేనే ఊరికి కొత్త, నాకు తెలియదమ్మా. ఆవిడ కూడా ఊరికి కొత్తటక్క. వేరెవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వు. 1 సెకండ్ అక్క. ఓకే, లేదురా. ఎక్స్క్యూజ్ మీ, యా కొంచెం ఆ ఫోన్లో. 1 సెకండ్. ఏ ఫోను? అడ్రస్. ఓకే, ఐల్ జస్ట్ కాల్ యూ బ్యాక్ రా. ఏం లేదు, ఒక అమ్మాయి అడ్రస్ అడుగుతుంది, నువ్వు ఫోన్ పెట్టారా. హలో సార్, నా పేరు శశి, తను నా కజిన్ సిస్టర్. ఇంటర్వ్యూ కోసం వచ్చింది. హైదరాబాద్ ఫస్ట్ టైం, అందుకే భయపడుతుంది. మీరు వేరేలా అనుకోకపోతే. చిగులూరు వెంకయ్య గారు మండవలో ఉన్నాడు. అడుగు, చంద్రాయుడు గారు పంప్ సెట్ దగ్గర ఉన్నారా?
ఏదో వచ్చేస్తున్నారు. అడుగడుగో సచ్చినాడు పెద్ద చెరువు నూతుకాడు దాపుతాడు. ఎంత గట్టిగా పరిగెడుతున్నారు. మా అడిగారు ఒక తోట ఇక్కడ ఉన్నారా? పాప పాప తలుపు తీవే. పాప పాప ఏంటి తీవే, తలుపు తీవే. జైల్లో మన ఇద్దరు కలిపి సెల్లెవరు గాని వెళ్ళి పని చూసుకో. ఎల్లహే తొందరగా రా పాపా. వస్తున్నాను బావా. అడ్డమైన వాళ్ళు నా ఇంటికే. అప్పుడే సెట్ అయిపోయింది ఇది. బావో ఏదో ఒక్కడన్నా కనపడ్డేటి. మంచోడికి మంచి రోజులు కావి. ఒక్క ఏదో నాకు సపోర్ట్ చేయట్లేదు. నేను ఊరిని బాగు చేసి అనుకుంటే వీళ్ళలో చేద్దాం. దొరికిపోయాను. ఎప్పుడో దొరకవలసిందిరా నువ్వు. ఏమిటి సుదర్శనం హత్య చేసిందా యదవని తెలుసు కదా, ఆనాడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నాకు మాత్రం ఏం తెలుసు? నా కెమెరా చెప్పేవరకు నాకే తెలీదు. రేయ్ భోగరాజు, శివుడు 3వ కంటి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవాలని చాలా సార్లు చెప్పాను, అయినా నువ్వు వెళ్ళా. రేయ్ నా కెమెరానే నా ఆయుధంరా, దాని నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. నువ్వు చెప్పింది నిజం సుదర్శనం. ఓ తెలివైనడు ఎంతో కష్టపడి టీవీని కనిపెడితే కొన్ని కోట్ల మంది పని పాట లేకుండా టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. ఆ తెలివైనడుకు తెలియదు ఎంతమంది బద్దకస్తులను తయారు చేస్తున్నాడు. కానీ నువ్వు నీ కాంచనమాల కేబుల్ టీవీతో ఊరిని ఎలా బాగు చేయాలో కనిపెట్టినోడివి. వీళ్ళంతా నిన్ను ఫాలో అయితే ఊరు బాగుపడద్దే, నన్ను ఫాలో అయితే చెల్లపల్లి జైలు హౌస్ఫుల్ అవుద్ది అని అంటా అనుకున్నావు కదా నన్ను. అవును, వీళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తారు. మాటలోనే వచ్చారు, లేట్. థ్యాంక్ యూ సుదర్శన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణమ్మ గారు ఊరు జాగ్రత్త. ఎల్రా యదవా, ఊరు జాగ్రత్తలని మా సుదర్శనం చూసుకుంటాడు. ఈ ఊరి కవచల్లా నీ సుదర్శన చక్రం తిప్పుతూనే ఉండు. ఆగండి, ఏ ఆగలేకపోతున్నారా? మీకోసం ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. కాంచనమాల కేబుల్ టీవీ ప్రొపరేటర్ చిరంజీవి సుదర్శనానికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కాంచనమాలకి శోభనం ఏర్పాటు చేశాం. ముహూర్తం రాత్రి 11 గంటలకి. మా ప్రత్యక్ష ప్రసారంలో ఆ ప్రోగ్రామ్ ను మీరు చూసి ఆనందించేయండి. ఇదంతా అబద్ధం గడపనే. ఎక్కడ పెట్టాడు? అయ్యో పాపో, ఈయన ఎవరు ఎక్కడ పెట్టాడా? దిగు దిగు దిగు. దీనివి నిలబడు. అయ్యి బాబోయ్, దిగు దిగు దిగు. రెండింటి మీద 2 కాళ్ళు పెట్టు. అబ్బో 120 కేజీలే. నెక్స్ట్ దాని మీద నిలబడు. డాక్టర్ వైకుంఠం ఇన్ అవుట్. ఏంటి పోయాడా? అవును, పోస్ట్ మార్టంకి వెళ్ళారు. వైకుంఠం నిజంగా పోయాడా? అచ్చే. ఏంటి బాబాయ్, ఏంటి ప్రాబ్లం? ఏలు వాచిందని వస్తే బ్లడ్ టెస్ట్ చేసి ఏలు కట్ చేసింది నర్సు. అయ్యో, నువ్వెందుకు ఏడుస్తున్నావు? భయంగా ఉంది సార్. ఎందుకు భయం? నాది యూరిన్ టెస్ట్ సార్. రండి, మీరు రండి. నాకేం టెస్ట్ చేస్తారో తప్పుకుంటే కరెక్ట్. అయ్యి బాబాయ్, అదేంటి పారిపోతున్నాడు? ఏం కట్ చేస్తుందో అని పారిపోతున్నట్టున్నాడు పాపం. అయ్యయ్యో, ఏమిటి ప్రాబ్లం? మేడ మీద జారి పడ్డానండి, మెడ తిరగడం లేదు. మేడ మీద జారి పడ్డారా? మెడ తిరగటం లేదా? మెడ తిరగకపోతే మనమే తిరగాలి. ఇలా అర్థమైందా? ఓకే ఓకే, అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అబ్బా, ఒకసారి అలా పడుకుంటారా? మీరు కాదు, మీరు మీరు కమాన్ కమాన్. ఒకసారి గాలి పీల్చండి, ఇంకా గట్టిగా, బాగా గాలి పీల్చండి. ఓకే ఓకే, నోరు తెరవండి, నాలుగు చూపించండి. అలా కాదు,
కంగారు పడకమ్మా, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. కాస్త రెస్ట్ తీసుకుంటే హీ విల్ బి ఆల్ రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.